హాయ్ అందరికీ. ఈరోజు మనం చినువా అచిబి రాసినటువంటి రెఫ్యూజీ మదర్ అండ్ చైల్డ్ గురించి తెలుసుకుందాం. ఈ పోయంలో ఒక తల్లి ప్రేమ గురించి చినువా అచిబి మనసును కదిలించేలా చూపించాడు. ఓ రెఫ్యూజీ క్యాంప్లో తీవ్ర పేదరికం, ఆకలి, వ్యాధుల నడుమ ఒక తల్లి తన బిడ్డ పట్ల చూపించే నిరుత్సాహభరితమైన ప్రేమను కవి ఎంతో హార్ట్ టచింగ్గా వివరించారు. లెట్ us అండర్స్టాండ్ ద పోయం. మొదటి లైన్, నో మడోన్నా అండ్ చైల్డ్ కుడ్ టచ్ దట్ పిక్చర్ ఆఫ్ ఎ మదర్స్ టెండర్నెస్ ఫర్ ఎ సన్ షీ సూన్ వుడ్ హ్యావ్ టు ఫర్గెట్. ఈ లైన్ మడోన్నా అండ్ చైల్డ్ అనేది వర్జిన్ మేరీని శిశువు జీసస్తో కళాత్మకంగా రిప్రజెంట్ చేయడాన్ని సూచిస్తుంది. మడోన్నా అనే పదం ఇటాలియన్లో మై లేడీ అని అర్థం. ఈ చిత్రాలు క్రిస్టియన్ ఆర్ట్లో ఒక సాధారణ అంశం. మదర్ మేరీ మరియు జీసస్ క్రైస్ట్ ఈ ఇమేజ్ చాలా యూజువల్గా పర్ఫెక్ట్ మదర్లీ లవ్ సింబల్గా యూజ్ చేస్తారు. కానీ ఆ ఇమేజ్ కూడా ప్రస్తుతం మనం మాట్లాడుతున్నటువంటి ఈ మదర్ లవ్కి మ్యాచ్ అవ్వదు అని పోయిట్ అంటున్నాడు. ఎందుకంటే షీ లవ్స్ హర్ చైల్డ్ సో మచ్. ఎంతలా అంటే త్వరలో తన బిడ్డను మర్చిపోవలసి ఉంటుందని ఆమెకు తెలుసు. అయినప్పటికీ ఆమె తన బిడ్డను చాలా ప్రేమిస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మదర్స్ కొన్నిసార్లు ఏం చేస్తారో they have to let go emotionally because of helplessness. ఇక రెండో లైన్, the air was heavy with odors of diarrhea of unwashed children with washed out ribs and dried up bottoms struggling in labored steps behind blown empty bellies. పోయెట్ ఇక్కడ అట్మాస్ఫియర్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. గాలి అమితమైన దుర్వాసనతో నిండి ఉంది. అది డయేరియా వల్ల వచ్చిన స్మెల్. చిల్డ్రన్కి స్నానం చేయించకపోవడం వల్ల వచ్చిన స్మెల్ అది. తినడానికి ఫుడ్ లేకపోవడం వల్ల రిబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఎముకలు. లేబర్డ్ స్టెప్స్ అంటే వారు చాలా డిఫికల్టీగా నడుస్తూ ఉన్నారని. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు. బ్లోన్ ఎంప్టీ బెల్లీస్ అంటే రెఫ్యూజీ క్యాంపులలో తినడానికి ఫుడ్ లేకపోవడం వల్ల కడుపులో వచ్చిన ఎంప్టీనెస్ అని అర్థం. ఇక లైన్ 3, మోస్ట్ మదర్స్ దేర్ హ్యాడ్ లాంగ్ సీజ్డ్ టు కేర్ బట్ నాట్ దిస్ వన్. అంటే ఆశ కోల్పోవడం వల్ల చాలామంది మదర్స్ ఆ రెఫ్యూజీ క్యాంపుల్లో తమ పిల్లల పట్ల కేర్ తీసుకోవడం మానేశారు. కానీ ఈ మదర్ మాత్రం తన చైల్డ్ పట్ల అమితమైన ప్రేమను చూపిస్తుంది. ఎందుకని? షీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. తర్వాత లైన్ 4, షీ హెల్డ్ ఎ గోస్ట్ స్మైల్ బిట్వీన్ హర్ టీత్ అండ్ ఇన్ హర్ ఐస్, ద గోస్ట్ ఆఫ్ ఎ మదర్స్ ప్రైడ్ యాజ్ షీ కూమ్డ్ ద రస్ట్ కలర్డ్ హెయిర్ లెఫ్ట్ ఆన్ హిస్ స్కల్ అండ్ దెన్ సింగింగ్ ఇన్ హర్ ఐస్ బిగాన్ కేర్ఫుల్లీ టు పార్ట్ ఇట్. ఇక్కడ గోస్ట్ స్మైల్ అంటే ఫోర్స్డ్ లేదా వీక్ స్మైల్ అని అర్థం. ఆమె కళ్ళు చూపిస్తున్నాయి. గోస్ట్ ఆఫ్ మదర్స్ ప్రైడ్ అంటే అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా తాను చేయాల్సిన పనిని ఆపడం లేదు. అలా చేయడం ఒక మదర్గా ఆమె చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. రస్ట్ కలర్డ్ హెయిర్ అంటే రెడ్డిష్ హెయిర్. ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే మాల్ న్యూట్రిషన్ని ఇండికేట్ చేస్తుంది. డయేరియా వల్ల చైల్డ్కి చాలా వరకు జుట్టు పోయింది. అలా పోగా మిగిలిన జుట్టును ఆ తల్లి చాలా కేర్ఫుల్గా దువ్వుతూ ఉంది. పార్ట్ ఇట్ అంటే హెయిర్ వేరు చేసి సెట్ చేయడం. అంటే సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉన్నా కూడా షీ ఈజ్ షోయింగ్ లవ్ అండ్ కేర్ like any normal mother. ఇక 5th లైన్, in another life
this would have been a little daily act of no consequence before his breakfast and school. అంటే నార్మల్ సిచ్యువేషన్లో ఈ యాక్ట్ అంటే ఈ పని అంటే పిల్లవాడి తల దువ్వడం అనేది చాలా సింపుల్ డైలీ యాక్టివిటీ. అంటే పిల్లవాడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లేదా స్కూల్కు వెళ్ళే ముందు అందరి తల్లులు కూడా ఈ పని చేస్తారు. ఇది చాలా చిన్న పని, అంత స్పెషల్ ఏం కాదు. ఇక ఫైనల్ లైన్స్. నౌ షీ డిడ్ ఇట్ లైక్ పుట్టింగ్ ఫ్లవర్స్ ఆన్ ఏ టైనీ గ్రేవ్. ఇప్పుడు ఆ తల్లి ఆ పనిని గ్రేట్ ఎమోషన్ అండ్ కేర్తో చేస్తుంది. పుట్టింగ్ ఫ్లవర్స్ అనే టైనీ గ్రేవ్ అనే ఇమేజరీ ఉపయోగించడం ద్వారా పోయెట్ సాడ్నెస్ అండ్ హోప్లెస్నెస్ చూపిస్తున్నాడు. అంటే తల్లికి తెలుసు పిల్లవాడు సర్వైవ్ కాలేడని. షీ నోస్ హీ మే నాట్ సర్వైవ్, కానీ షీ ఈజ్ ట్రీటింగ్ హిమ్ ఆల్మోస్ట్ ఎలా అంటే అతను ఆల్రెడీ చనిపోయాడనేటువంటి పద్ధతిలో ఆమె ట్రీట్ చేస్తూ ఉంది. కంక్లూజన్ ఏంటంటే ఈ పోయం ముగింపులో మనం చూసేది ఒక తల్లి ప్రేమకు అర్థం చెప్పలేని పరాకాష్ట. ఆకలి, వ్యాధి, మరణం వంటి దారుణ స్థితుల నుండి ఆ స్థితుల మధ్య చాలామంది తల్లులు భావోద్వేగాలు కోల్పోయి జీవించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ ఈ తల్లి మాత్రం తన బిడ్డ పట్ల ప్రేమను వీడలేదు. జుట్టు దువ్వడం అనే చిన్న పని ద్వారా ఆమె తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అది ఇప్పుడు ఒక చివరి వీడ్కోల్లా మారుతుంది. ఈ విధంగా కవి మాతృత్వం అనేది కేవలం శారీరక సంరక్షణ కాదు, అది చివరి శ్వాస వరకు కొనసాగే ఒక ఎమోషనల్ బాండ్ అని గుర్తు చేస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద పోయం.